కమలాపూర్ మండలంలో నెలకొన్న భూ వివాదం విషయంలో దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధితుడు పోగుల సమ్మయ్య మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాలుగా సంబంధిత భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని తెలిపారు. అయితే సర్వే నెంబర్ ప్రకారం ఆ భూమి తమదేనంటూ గూడూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు హక్కు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో భూమి యాజమాన్యంపై వివాదం తలెత్తిందని తెలిపారు. ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ పోగుల సమ్మయ్య ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. భూమికి సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులను కోరారు. దళిత నాయకులు మాట్లాడుతూ భూ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద దళితుడైనటువంటి పోగుల సమ్మయ్యకు వంగపల్లి శివారులో సర్వే నెంబరు 890 మరియు 897లో 2.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ దళితుడికి ఇంత విలువైనటువంటి భూమి ఎందుకని ఒక అక్కస్తోని ఈ భూమి మీద కన్నేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి గూడూరు గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులను ఈ దళితుడి కుటుంబం మీదకి ముసిగొల్పుతూ భౌతికంగా దాడులకు దిగబడుతూ మరి కులం పేరుతో దూషిస్తూ మరి వారు నానా ఆగడాలు సృష్టిస్తున్నారు. దళితుడు ఆ భూమికి పోతే ఆయనను చంపుతామని బెదిరిస్తూ మరి ఆయన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి విద్యుత్ కనెక్షన్ తీసివేసి మరి అక్కడ ఉన్నటువంటి ఈయన అద్దురాలను తొలగించి మరి వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా సిమెంట్తో పిల్లర్లు నిర్మిస్తున్నారు. మరి దీని మీద నిరుపేద దళితులైనటువంటి పోగుల సమ్మయ్య గారు మరి స్థానిక పోలీస్ స్టేషన్లోను మరి అదేవిధంగా స్థానిక తహసీల్దార్కు మరియు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి పలు విధాలుగా మొరబెట్టుకొని వినతిపత్రం సమర్పించినప్పటికీ కూడా ఫలితం లేకపోవడం వలన ఈరోజు దళిత బహుజన ఫ్రంట్, మాల మహానాడు, ఎంఆర్పిఎస్ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మరి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా కూడా మరి భూ కబ్జాదారులారా ఖబర్దార్, మీరు ఇప్పటికైనా కూడా నిరుపేద దళితుడి భూమిని వదులుకోవాలి. అదేవిధంగా ఇప్పటికైనా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి మరి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలిచి మరి సత్వర న్యాయం జరిగి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ రోజుతో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఉధృతం చేస్తామని వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేసి మరి భూమిని వదులుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే ఎంతటి త్యాగానికైనా వెనుకాడుకు వేయబోమని, అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్. 30 సంవత్సరాల కింద తోట సాంబయ్య దగ్గర భూమి కొనుక్కున్నాను. ఆయన 30 సంవత్సరాలు బట్టి దున్నుకున్నాడు. ఆయన అందరికి ఎరికే. అది నేను దున్నుకున్న పక్క పంటలు కూడా ఉన్నారు సారు, అందరు ఉన్నారు. నేను 30 సంవత్సరాల బట్టి పంట వేసుకుంటాను, బావి తవ్వకుండా కరెంటు పెట్టుకున్నాను. సంతం అక్కడ కరెంటు లేకుండా కరెంటు పెట్టుకున్నాను. అయితే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు కొన్నాక 10 సంవత్సరాలకు కొన్నారు. కొనుక్కొని వాళ్ళ మాడి తోట వరకు వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎంచరుకు అమ్ముకొని 50 ఎకరాలు అమ్ముకున్నారు. వాళ్ళకి అద్దుకాడి గోడ పెట్టుకున్నారు. నా భూమి నాకు ఉన్నది. ఇక నన్ను గోసపుచ్చుకుంటాను. నిరుడు ఒక్కొక్కసారి గట్టి పంచేటప్పుడు కొడితే కూడా వాళ్ళ మీద అట్రాసిటీ కేసు అయింది. మళ్ళీ అక్కడి నుంచి 15 ఏళ్ళ కాంచెలు నా జోలికి రాలి, ఆయనకే ఉన్నదన్నారు, నాది మాకే ఉన్నదన్నారు. ఆ నుంచి కేసు అది చేసుకున్నారు, వచ్చింది, నా జోలికి రాలే. మళ్ళీ ఈ ఎంచర్ అమ్ముకున్నారు. ఎంచర్ అమ్ముకొని 4 ఏళ్ళ కింద ఎంచర్ అమ్ముకొని వాళ్ళు గోడ పెట్టుకున్నారు. గోడ పెట్టుకున్నాక నాకు ఇక నేను దున్నుకుంటాను అట్లే. ఇప్పుడు 6 నెలల కాడి నుంచి నా నారు దొక్కుతాను, కరెంటు పీకేసిన్లు, బాయిలో మోటార్ పారేసిన్లు, మమ్మల్ని కొడతాను. ఇక ఇద్దరు తండ్రి కొడుకుల హెచ్చరోళ్ళు మాకు ఈమని అడిగిన్లు. అది కన్నూరు సత్య అన్న ఫోన్ చేసి అడిగిన్లు. అడిగితే నేను ఇంకొక 10 లక్షలు ఇవ్వండి సారు, నేను ఇస్తా అని నేను అన్నా. వాళ్ళు అంతట్లే ఆపుతాలు చేసిండు. ఇక పోయి పెరుగులను ఈ సామినికే వేసిండు. అంతే ఇక